ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఈ రోజు దినఫలాల్లో ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ 9వ తేదీ బుధవారం రోజు అనేది ఈ తులారాశి వ్యక్తులకి గడవబో. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ఇవ్వబోతుంది. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరి యొక్క లైఫ్ లో చూసినట్లయితే చాలా చాకచక్యంతో నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు కూడా వీరికి ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీ యొక్క లైఫ్ లో నుండి శాశ్వతంగా దూరమయ్యారు. అంటే అసలు మళ్లీ మీ యొక్క లైఫ్ లోకి వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి తిరిగి రాబోతున్నారు. అది స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, లేదా బంధుత్వం కావచ్చు, లేదా చాలా సన్నిహితంగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయిన వ్యక్తి కావచ్చు. ఇలా ఎవరైనా సరే అసలు మీరు వారిని కలలో కూడా చూస్తారని అనుకోలేదు. అటువంటి వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక, తులారాశివారు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. అంటే ఉద్యోగ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఒక అవకాశం మాత్రం మీకు వస్తుంది. కానీ ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి. అంటే మీరు ఇదివరకు ప్రయత్నం చేసినప్పుడు ఏమనుకున్నారంటే, అసలు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు, ఆ అవకాశం మా దగ్గరికి వస్తే చాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు అవకాశం మీ ముందుకు వచ్చింది. కానీ కొన్ని అంశాలు చూస్తే మీరు కాంప్రమైజ్ కావాలి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మీరు సతమతం అవుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు అనుభవజ్ఞుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఒక పెద్ద సమస్య సృష్టించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ సమస్య సృష్టించబడటానికి కారణమవుతారు. అంటే వారి వల్ల మీరు ఇటువంటి సమస్యలు చిక్కుకుంటారని కలలో కూడా ఊహించలేదు. వారు మీకు చాలా క్లోజ్ గా ఉండేటటువంటి వ్యక్తులు. వారు కావాలని మిమ్మల్ని ఈ సమస్యలో ఇరికించవచ్చు, లేదా కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా ఈ సమస్య సృష్టించబడటానికి వారు కారణం కావచ్చు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ సమస్యలో మీరు చిక్కుకోవటానికి మాత్రం ప్రధానమైన కారణం
మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులే. అటువంటి వ్యక్తుల వల్ల ఈ సమస్యలో మీరు చిక్కుకోవటం అనేది మీకు చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నవారు, అంటే విదేశాలకు వెళ్లాలని, అక్కడ స్థిరపడాలని, లేదా అక్కడ మంచి వ్యాపారం ప్రారంభించాలని, లేదా అక్కడ మంచి ఉద్యోగం పొందుకోవాలని, లేదా ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడ స్థిరపడాలని, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికను కలిగి ఉంటారు. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం విదేశాలకు వెళ్లాలని మాత్రం వారి కోరిక. పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు, అలాగే వారి యొక్క అవకాశాలు కూడా భిన్నంగా ఉండొచ్చు. అంటే వెళ్లటానికి కారణాలు పరిపరి విధాలుగా ఉన్నప్పటికీ వెళ్లాలనే కోరిక మాత్రం ఒకటే. అంటే కొందరు వ్యాపార అవకాశాల కోసం, కొందరు ఉన్నత చదువుల కోసం, కొందరు మంచి ఉద్యోగ అవకాశాలు పొందుకోవాలని, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుని విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇదివరకు ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది. అసలు మీరు ఊహించలేదు, అంటే ఓన్లీ మీరు ప్రయత్నం చేశారు కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని మీరు అనుకోలేదు. మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రావటం మీకు చాలా ఆశ్చర్యానితో పాటు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు చాలా సఖ్యతగా ఉండేటటువంటి భార్యాభర్తలు కూడా ఈరోజు చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య గొడవకు దారితీసే పరిస్థితులను తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక, అంటే ఈ యొక్క ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చూస్తే గనక తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడంలో కొన్ని ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి. అసలు ఆ పని చాలాసార్లు ప్రారంభించాలి అనుకుని డ్రాప్ అయిపోయారు. అటువంటి ఒక పనిని మీరు ఈరోజు మొదలు పెట్టబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి, అలాగే మీ యొక్క స్నేహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా వారి నుండి మీరు సపోర్ట్ ని పొందుకోలేదు, ఈరోజు వారి నుండి ఖచ్చితంగా మీకు సపోర్ట్ లభిస్తుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి చాలా ఆశ్చర్యకరంగా ఉండబోతున్నాయి. మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు కొన్ని వీరి యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఎప్పుడు కూడా పాటించాలి. అలాగే లక్ష్మీదేవికి నచ్చే విధంగా మీ ఇంటిని ఉంచుకోండి. అపరిశుభ్రత ఎక్కడా కూడా ఉండకుండా చూసుకోండి. అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు అనే విషయాన్ని మీరు గమనించాలి. పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ యొక్క తులారాశివారు మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క జీవితంలో ఉంచుకోకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే విద్యార్థులు చదువుపై ఆసక్తిని పెంచుకోవాలి. చెడు స్నేహాల వైపు మీరు మళ్లకుండా మీ యొక్క మనస్సును జాగ్రత్తగా ఉంచుకోండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు సక్సెస్ అవుతారు. దీనికి శివారాధన, శివనామస్మరణ మీకు ఎంతగానో తోడ్పడుతుంది. విష్ణు భగవానుని కూడా ఆరాధించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని, అలాగే మీ యొక్క జీవితంలో ఎంతో అభివృద్ధిని మీకు అనుగ్రహిస్తుంది. దైవానుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.